ఉండు భయ్యా. ఓకే, కాన్ స్టాప్ ఈటింగ్ అమ్మ. మర్చిపోతున్నాను నేను వీడియో చెప్పాలి దీని గురించి, రివ్యూ ఇవ్వాలని. ఓకే చర్లే, వెయిట్ చేస్తుంటారు కదా వ్యూవర్స్. చెప్పు ఎలా ఫీల్ అయ్యావు తినేసాక? వచ్చాడు ఆపి వచ్చాడు. సో హాయ్ గైస్, భరత్ హర్షవర్ధన్ దూబా హియర్ అగైన్ అలాంగ్ విత్ అవర్ ఫ్రెండ్. హాయ్, చెప్పు పేరు ఇంకెందుకు, స్వరూప. ఓకే, సో ఈరోజు బేసిక్గా వెజ్ తినాలనిపించింది అనమాట మాకు. సో వైజాగ్లో వెజ్ అంటే మాకు ఫస్ట్ తట్టిన పేరు నేతి విందు, మా నేతి విందు. ఓకే, సో విల్ గో ఎక్స్ప్లోర్ మా నేతి విందుస్ డిషెస్. లెట్స్ గో గైస్. ఆఫ్టర్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం హ్యాండ్ శానిటైజ్ చేసేసుకుందాం. దిస్ ఈజ్ అవర్ డైలీ రొటీన్. హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మాస్క్ కూడా పెట్టుకోండి. మేము ఇప్పటివరకు పెట్టుకునే ఉన్నాం, రెస్టారెంట్లోకి వచ్చామని చెప్పి తీసేసాం. ఓకే, సో నౌ కమింగ్ టు ద అంబియన్స్ పార్ట్ ఆఫ్ ద రెస్టారెంట్. ప్లీజ్ బాబు కెమెరామ్యాన్ చూపించమ్మా మన అంబియన్స్ ఎలా ఉందో రెస్టారెంట్ది. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఏమంటావు స్వరూప, హౌ ఇస్ ద అంబియన్స్ హియర్? సో గుడ్, చాలా టేబుల్స్ అండ్ స్పేషియస్గా కూడా ఉంది. అదనమాట, అలా ఉందన్నమాట. చాలా టేబుల్స్, స్పేషియస్, గుడ్, బాగుంది. సో వెళ్దాం మరి, ఇంకా ఆర్డర్ ఇచ్చేద్దాం. కమాన్. ఆఫ్టర్ యూ అగైన్, ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. ఓకే, సో we are settled here at Netu Vindu to explore vegetarian stuff today. Okay, and we are ready to order. This is our menu card. Order just now, bro. ఓకే బ్రో, మాకు ఒక 1 పనసకాయ బిర్యానీ, ఉలవచారు బిర్యానీ, వెజ్ పులావ్, గోంగూర రైస్, ఇంకోటి ముద్దపప్పు ఆవకాయ, కొంచెం నెయ్యి ఎక్కువ వేయండి, బాగుంటుంది. అంతే బ్రో. రెడీ అయిపోయి యుద్ధానికి మరి. ఓకే, సో మనం ఆర్డర్ చేసిన డిషెస్ వచ్చేసాయి. ఫస్ట్ వచ్చేసి ముద్దపప్పు ఆవకాయ, నెక్స్ట్ గోంగూర రైస్, తర్వాత ఉలవచారు బిర్యానీ అండ్ పనసకాయ బిర్యానీ, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వెజ్ కీమా బిర్యానీ. ఓకే, రెడీ మేము ఇచ్చి పడేయడానికి. దిస్ ఇస్ అట్ ఆల్రెడీ సో ఎక్సైటింగ్ అట. కానిచ్చేద్దాం మరి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై ముద్దపప్పు ఆవకాయ. వేస్తాను, కంగారు పట్టు, నేను వేస్తాను. డోంట్ వరీ రే, మొత్తం ఆవకాయ నీకే వేసేస్తున్నానులే, మొత్తం ఆవకాయ నీకే. ఓకే, ఏం చాలు తిను, సిగ్గుపడుతుంది మొహమాటం. చూసారా, తినండి, బాగా గట్టి తినండి. ఓకే, మొదలెట్టమని. అది కానీ నెయ్యి ఉండాలండి గురువుగారు, నెయ్యి ఈజ్ ఇంపార్టెంట్ గురువుగారు. కానీ నెయ్యి కానీ అంతే. యాక్చువల్లీ నెయ్యితో తిన్నా రాదబ్బి, ఆల్రెడీ ఇందులో వేసారు కదా. అయినా సరే పర్లేదు, ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి. ఇది ఇలాగ వేసుకొని గో పద్ధతిగా ఇలా నెమ్మదిగా కలుపుకొని, ఓకే అమ్మా నేను రెడీ, తమ రెడీయా? కానీ ఫస్ట్ కానీ లేడీస్ ఫస్ట్. అన్నిట్లోనే అట. ఏమని చెప్పు, అప్పుడే వద్దులే, తర్వాత చెప్తులే, కానీ తిని 2 ముద్దలు తినేసి చెప్పు. భయ అప్పుడే చెప్పనే, ఒక 2 నిమిషాలు. చాలా బాగుంది, ఇది అయ్యాక చెప్తాను. ఉండు భయ్యా.
ఓకే. Can't stop eating. కాన్ స్టాప్ ఈటింగ్ అమ్మ, మర్చిపోతున్నాను నేను వీడియో చెప్పాలి దీని గురించి రివ్యూ ఇవ్వాలని. ఓకే, తిన్నావు కదా, చెప్పు ఇంకెందుకు లేట్, ఎలాగుందా? ఫస్ట్ అది పెట్టుకోగానే ఆ గీ మొత్తం నోట్లో టేస్ట్ బడ్స్ అన్నిటిని డామినేట్ చేసి ఇంకా ఏంటిది డాము? డామినేట్. ఆ తర్వాత ఆవకాయ యొక్క స్పైసీనెస్ వచ్చి ఇంకా ఐ కాంట్ స్టాప్ అనమాట. మైక్ తీసేయమంటాను సార్, చూసారా సార్? ఇప్పుడు నేను చెప్తాను బ్రో, ఇక్కడ వస్తే వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై డిషెస్ అనమాట. మా నేతి విందులో వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై డిషెస్ ముద్దపప్పు ఆవకాయ. ఓకే, అందరికీ తెలుసు మన ఇంట్లో మనకు బేసిక్గా చాలామందికి ఇష్టం ఆవకాయ పప్పు కలుపుకొని తింటే ఎలా ఉంటుందో, కానీ ఇది ఇక్కడ మాత్రం నెక్స్ట్ లెవెల్ డిష్ బ్రో ఇది. సర్లేండి, నేను కూడా మైక్ కొంచెం పక్కన పెట్టి ఇంకో మొదలు తినేస్తాను. పాపడ్స్ ఇంకో అది అలాగే కొట్టింది మరి. ముద్దపప్పు అయిపోయింది, క్లీన్ స్వీప్ బాగా తీసాం మొత్తం అంతా. నెక్స్ట్ గోంగూర రైస్ అంట, బాగా మరి ఇది కూడా సరే రెడీ అంట అమ్మా. సరే ఇందులో కూడా నెయ్యి వేసుకోవచ్చు. నా ఆనియన్ మస్ట్, గోంగూర కదా. ఓకే సరే, ఎలాగలగా మిగిలినవి కూడా ఇన్ని ఏం పర్లేదు, నువ్వు తింటావు నాకు తెలుసు, నువ్వు తినగలవు. అలా హేళన చేయకు బ్రో. మీములు. ఓకే, సో గోంగూర రైస్ వేసేసుకున్నాం. ఇందులో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడే ఆనియన్ మీద పడిపోయింది, నేను కూడా ఆనియన్ తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం కొంచెం నెయ్యి వేసుకుంటాను కూడా. నెయ్యి కావాలి నీకు? వేసుకుంటా, నువ్వు ఎక్కువ వేసేస్తావు. సర్లే, నెయ్యి ఎక్కువ వేసుకోవాలి, ఎక్కువ తిను ఏంటి నెయ్యి. ఓకే, నీట్గా నెయ్యి వేసుకొని పద్ధతిగా ఇలా కలుపుకొని మొత్తం అంతా నీట్గా ఉల్లిపాయ ముక్క తింటూ తీసుకొని, ఉల్లిపాయ ముక్క అది చిన్నగా ఉల్లిపాయ ముక్క చిన్న తీసుకొని ఉల్లిపాయ ముక్క గోంగూర రైస్ తిను ఇంకెందుకు. సర్లే తిను తిను తిను. ఆగినా కొంతసేపు ఆగుతానులే, తిని ఇంకో ముద్దు కూడా తినేసి అప్పుడు చెప్పు ఎలా ఫీల్ అయ్యావా, చెప్పేస్తావా? సరే, ఎలా ఉంది గోంగూర రైస్? యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పు ఇంటిది చెప్పు. యాజ్ యూజువల్ ఎప్పుడు గోంగూర రైస్ తిన్నా ఆ ఫ్లేవర్, సోర్నెస్, స్పైసీనెస్ ఆల్ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నా టేస్ట్ బడ్స్ అన్నీ ఈ డిష్కి ఇంకో ట్విస్ట్ తిరిగాయి అనమాట. ఇంకో ట్విస్ట్, ఇంకో టర్న్. అమ్మో, పప్పు నుంచి సోర్నెస్కి షిఫ్ట్ అయింది. సోర్నెస్ కాదు అది, పుల్లదనం, అది పుల్లగా కారంగా అండ్ ఎట్ ద సేమ్ టైం ఆనియన్తో తింటే తెలుసు కదా, వేరే లెవెల్ బ్రో. వేరే లెవెల్ బ్రో. ఓకే, సో స్వరూప ఇచ్చింది, ఇప్పుడు నేను ఇవ్వాలి బ్రో. నాకైతే గోంగూర రైసు నాకు చాలా ఇష్టం. బేసిక్గా ఇంట్లో మమ్మీ పెట్టేటప్పుడు శాకాంబరి దేవి ప్రసాద్ ఏదైనా అడుగుతాను అనమాట, అంత ఇష్టం నాకు గోంగూర రైస్ అంటే. ఓకే, సో బేసికల్గా ఫస్ట్ ముద్ద పెట్టుకున్న దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ బ్రో, ఆసమ్ టేస్ట్, ఇది చాలా డెలిషియస్ టేస్ట్ అనమాట. తర్వాత వచ్చేసి ఆ గోంగూర యొక్క టేస్ట్ ప్లస్ నేను కలుపుకున్న నెయ్యి, ఉల్లిపాయ 3 కలిపితే వేరే లెవెల్ బ్రో. రండి ఇక్కడికి, మా నేతి విందుకి రండి, వచ్చి టేస్ట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ డిష్ మేము ఇక్కడ ప్రజెంట్ చేసేది మస్ట్ ట్రై డిష్ అనమాట. ఇక్కడికి వచ్చి చిల్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్తో రండి, ఫ్యామిలీని తీసుకురండి, చిల్ అవ్వండి ఇక్కడికి వచ్చి. ఓకే, నేను ఇంకో ముద్ద తినేస్తాను మరి. గోంగూర అయిపోయింది, ముద్దపప్పు ఆవకాయ కూడా అయిపోయింది ఇందాకలే. నెక్స్ట్ ఏం తింటావు? ఉలవచారు తింటావా, పనసకాయ తింటావా? టేస్ట్ చేయలేదు, తినేస్తావు. సరే, మా ప్రేక్షకుల కోరిక మేరకు ఉలవచారు బిర్యానీ ఇప్పుడు. ఓకే, చెప్పు ఎలాగుందో చూడడానికి. పైన ఏమో క్రీమ్ వేశారు అండ్ ఫుల్ జీడిపప్పులు. ఓకే, పోటీ పడదాం జీడిపప్పుల్లో. పోటీ పడదాం అంటావు, సరే కానీ సర్వ్ చేసే నీకు నాకు. సో
సో ఇప్పుడు మేము ట్రై చేయబోయే డిష్ ఉలోచారు బిర్యానీ. ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై డిషెస్ అట్ మానేతి విందు. భయ్యా బేసిక్గా ఇది మేము ఆర్డర్ చేసినప్పుడు మనకు సర్వ్ చేసినప్పుడు కూడా పైన క్రీమ్ ఉండిందనమాట. అది కొంచెం చల్లబడిపోయిన తర్వాత క్రీమ్ అనేది కొంచెం కరిగిపోయింది. ఓకే, ఐ మీన్ ఇంకిపోయింది. సరే, నాకు ఎలాగో వేసేసింది, సర్వ్ చేసింది. నువ్వు కూడా వేసుకో, కొంచెం ఎక్కువ వేసుకో. జీడిపప్పులు కావాలని నువ్వు ఎక్కువ వేసుకుంటున్నావే, నిజం చెప్పు. నాకు ఎన్ని జీడిపప్పులు వేసావు? 1 2 3 వేసావు నాకు. ఇంకో 3 సర్లే 6 జీడిపప్పులు 3 బాదం పప్పులతో నేను హ్యాపీ ఫీల్ అయిపోతానులే. ఓకే, కానీ మాలో జీడిపప్పు వచ్చిందా? లేదు, ఉలవచారులో జీడిపప్పు వచ్చింది. సరే, కానీ చేస్తాను అయితే మరి మొదలెట్. టేస్ట్ చేసి చెప్పు. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయి. ఫస్ట్ ముద్ద నువ్వు పెట్టుకో. మళ్ళీ తినడంలో కూడా అంత పద్ధతో. అవునా? సరే, అంటే నువ్వు అలా నీ ముఖ చిత్రాలు చూడడానికి వేచి చూస్తున్నాను. అబ్బా, చెప్తాను ఆగను, చెప్తాను, కంగారు పడదు. ఓహో సారీ, కరివేపాకు పక్కన పడేస్తున్నాను ఇందాకల నుంచి. తినేస్తాను, అది కూడా మంచిది నా జుట్టుకి. కుదిరిస్తుంది అలాగే ఈరోజు. సరే, చెప్తావా ఎలాగుందో? టేస్ట్ ఎలాగుందో? అంటే నేను ఫస్ట్ టైం ఉలవచారు అనేది తినడం, సో నాకు కొంచెం యూనిక్గా అనిపించింది ఈ టైప్ ఆఫ్ బిర్యానీ చాలా. ఐ వాంట్ టు ట్రై అగైన్ దిస్. కానీ సో చాలా యూనిక్గా ఉందంటే టేస్ట్. బేసిక్గా మనకి ఉలవచారు బిర్యానీ అనేది మనకి బెజవాడ, ప్రకాశం అటుపక్క చాలా ఫేమస్ అనమాట. ఉలవచారు అనేది ఫేమస్. నేను బేసిక్గా అక్కడ కూడా టేస్ట్ చేశాను. నాకు సేమ్ అని చెప్పను కానీ సేమ్ కన్నా కొంచెం ఎక్కువే నచ్చింది ఇక్కడ. నాకు చాలా బాగా నచ్చింది ఉలవచారు బిర్యానీ. అలాంగ్ విత్ గార్నిషింగ్ కానీ, పైన ప్రజెంటేషన్ కానీ, జీడిపప్పులు పైన కొత్తిమీర ప్రజెంటేషన్ కానీ చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది భయ్య. మీరు వచ్చి ట్రై చేయాలి ఇక్కడ. ఇందాక చెప్పినట్టు మేము ఇక్కడ ప్రజెంట్ చేసిన డిషెస్ అన్నీ కూడా వన్ ఆఫ్ ద మస్ట్ ట్రై డిషెస్ వెన్ యూ కమ్ టు నేతి విందు అనమాట. ఉలవచారు బిర్యానీ కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో 2 మిగిలాయి. వెజ్ కీమా తింటావా, పనసకాయ బిర్యానీ తింటావా? షిఫ్ట్ చేస్తున్నాను చేసి ఇంక ఇప్పుడు ఎక్కడ పెట్టాలి కదా ఇక్కడ ఏదో ఒకటి. సరే, ఓకే. ఏం తింటావు? పనసకాయ. సరే, తీసుకొచ్చి పనసకాయ అయితే సేమ్ సర్వ్ చేసి ఇందాకల్లా నీకు కొంచెం, నాకు కొంచెం. పోను ఒక నాదంటే పెట్టిపోను. సరే, సాటిస్ఫై అయిపోయి కదా. ఓకే, కానీ సర్వ్ చేసి నీకు స్పూన్, నాకు స్పూన్. భయ్య ఇప్పుడు మేము టేస్ట్ చేయబోయే డిష్ పనసకాయ బిర్యానీ అనమాట. బేసిక్గా ఈ డిష్ మీకు అందరికీ తెలిసిందే, కానీ ఇది వన్ ఆఫ్ ద యూనిక్ డిషెస్ అనమాట. ఎందుకంటే పనసకాయ అంటే మనకు తెలుసు ఇది ఒక ఫ్రూట్, దాంతో బిర్యానీ అనేది మంచి కాన్సెప్టే. ఆ కాన్సెప్ట్ ఎలా ఉందో చూద్దాం మరి ఇప్పుడు మరి. ఓకే, సో దీని ప్రజెంటేషన్ అయితే భయ్య చాలా బాగుంది. ప్లస్ చూడ్డానికి నాకు అంటే స్పైసీగా ఏమి అనిపించట్లేదు చూడ్డానికి. కొంచెం రైస్ కూడా కలర్ఫుల్గా ఉంది, బాగుంది. ఓకే, నేనైతే బేసిక్గా వితౌట్ ఈటింగ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, ఇది ఒక మీడియం స్పైసీ డిష్ అనుకుంటున్నా. మీడియం స్పైస్తో ఉన్న డిష్ ఇది. ట్రై చేస్తాను ఇప్పుడు. మా స్వరూపం అడుగుదాం, ఏమనుకుంటున్నావు చెప్పు. ఏమనుకుంటున్నావు? ప్రజెంటేషన్ వైజ్ నైస్, బాగుంది. అండ్ నేనైతే రైతాతో టేస్ట్ చేస్తాను. అవునా? సరే, నాకు ఏ బిర్యానీ అయినా రైతా లేకపోతే ముద్ద దిగదనమాట. సో చూసాం, మేము బెల్లా సినిమా చూసాం. సరే, వేసుకో త్వరగా. రైతా లవర్స్ ప్లీజ్ కామెంట్, మీరు కూడా అలాగే. అది రైతా లవర్స్ అంటే సార్ దయచేసి కొంచెం వచ్చి రైతాతో పాటు ఏంటిది ఈ పనసకాయ బిర్యానీ టేస్ట్ చేయండి. ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఓకే, వేసుకున్నావు రైతా? మరి కలుపు మరి. అది నాకు కూడా రైతా అంటే ఇష్టమే భయ్యా. నేను కూడా తింటాను రైతాతో వేసుకుని. కాకపోతే ఫస్ట్ ఒక ముద్ద వితౌట్ రైతా తినేసి తర్వాత రైతాతో. ఫస్ట్ వితౌట్ రైతా తిని
ఎక్కడ తిన్నాను వితౌట్ రైతా ముందే వేసేసుకున్నా రైతా ఇగో అందుకే పక్కన కొంచెం సరే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అద్భుత ఉండు భయ్య చెప్తాను ఇది పట్టుకో మైకు ఓకే ఇప్పుడు నేను కూడా రైతా వేసేసుకున్నాను ఇప్పుడు రైతాతో పాటు కూడా టేస్ట్ చేసేస్తాను దీన్ని అప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఇప్పుడు అప్పుడే చెప్పను సిగ్గు వచ్చేస్తుంది భయ నాకు సిగ్గుపడిపోతున్నాను అంత బాగుందన్నమాట మేము చూడలేకపోతున్నాం చూడొద్దండి తినండి మీరు తినడానికి వచ్చారు నేను సిగ్గుపడడానికి చూడడానికి వచ్చారండి అయిపోయిన తర్వాత నాకు ఒక స్పూన్ పెట్టి మళ్ళీ రైస్ 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 సో భయ్య ఇప్పుడైతే నేను పనసకాయ బిర్యానీ అనేది టేస్ట్ చేశాను ఆసమ్ బ్రో ఆసమ్ అనమాట చాలా టేస్ట్ఫుల్ చాలా టేస్టీ డిష్ ఇది యాక్చువల్లీ బిర్యానీ రైస్ అయితే బేసికల్గా మనకి ఎక్కడికి వెళ్ళినా సరే బిర్యానీ రైస్ కొంచెం అంటుకుంటూ ఉంటుంది ప్లస్ ఈ రైస్ అయితే చాలా ఫ్రీగా మెతుకు చాలా అంటే ఏమంటారు దాన్ని ఉడకటం పొడిగా అది పొడిగా చాలా బాగుంది రైస్ టెక్స్చర్ చాలా బాగుంది ప్లస్ టేస్ట్ అయితే సూపర్ సెక్సీ అనమాట అడుగుదాం మా స్వరూపాన్ని ఎలా ఉందో టేస్ట్ చెప్పు బిర్యానీ అయితే ఫుల్ ఆన్ ఫ్లేవర్ మస్ట్ ట్రై అనమాట ఇది మాత్రం అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వచ్చింది మేబీ ఆ పంకిన్ పనసకాయ వల్ల జాక్ ఫ్రూట్ కదా జాక్ ఫ్రూట్ అంటే మీరు ఇంగ్లీష్ మీడియం కదా అందుకే మీకు తెలియవు ఆ పనసకాయ టేస్ట్ వల్ల మొత్తం బిర్యానీకి కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ వచ్చింది మస్ట్ ట్రై అంతే నో ఇట్స్ ఇన్ విత్ రైతా ఇంకో లెవెల్ బ్రో దాంతో తిను బ్రో ఏది గ్రేవీతో తిను బ్రో సాలన్తో తిను బ్రో బాగుంటుంది బ్రో ఆరేమవ్వాలి బ్రో బ్రో కింద పడి దొరలాలంటే బ్రో ఓకే నాకు కూడా కొంచెం వేయాలి గ్రేవీ కొంచెం అంతే అది చాలు చెప్పాలా మీట్ ఫ్లేవర్ వచ్చింది గ్రేవీ ఎలాగండి ఏ ఫ్లేవర్ సార్ నాన్ వెజ్ కర్రీ ఫ్లేవర్ వచ్చింది ఈ స్పెషల్ దీనివల్ల టేస్ట్ అదండి మ్యాటర్ సరే నేను కూడా టేస్ట్ చేస్తాను నువ్వు చెప్పిన మీట్ ఫ్లేవర్ ఎంతవరకు నిజమో టేస్ట్ చేస్తాను భయ్యా ఏమీ కలుపుకుండా తింటే ఒక ఎత్తు రైతాతో కలుపుకుంటే ఇంకో ఎత్తు ఆ పర్టికులర్ ఏంటంటారు ఆ గ్రేవీతో తింటే మాత్రం భయ్యా నెక్స్ట్ లెవెల్ అది అయితే మేమిద్దరం అయితే ఇప్పుడు పనసకాయ బిర్యానీ కూడా టేస్ట్ చేసేసాం ఆసమ్ ఉంది టేస్ట్ మా పాప కూడా హెవీగా వెయిటింగ్ అనమాట నెక్స్ట్ ఇంకో లాస్ట్ డిష్ ట్రై చేసేయడానికి వెజ్ కీమా బిర్యానీ ట్రై చేసేయడానికి ఓకే దానికి మూవ్ ఆన్ అయిపోతాం మేము ఇంకా కానీ చేద్దాం మరి వెజ్ కీమా బిర్యానీ కూడా సరే తీసుకొచ్చి అది బ్యాక్ టు పెవిలియన్ అంటావు అది సేమ్ ఇందాక నాకు కొంచెం నీకు కొంచెం ఇందులో కూడా జీడిపప్పు ఉంది ఇందులో కూడా మళ్ళీ మేము కొట్టుకోవడానికి ట్రై చేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఇందాక ఆల్రెడీ కొట్టుకున్నాం కాబట్టి ఓకే బ్రో దీని ప్రజెంటేషన్ బ్రో వెజ్ కీమా బిర్యానీ అన్నందుకు పైన నీట్గా క్యాష్యూస్ వేసి ఓకే కొరియాండర్ దాన్ని ఏమంటారు తెలుగులో చెప్పి కొత్తిమీర అది కొత్తిమీర వేసి నీట్గా గార్నిష్ చేసి చాలా బాగుంది డిష్ చూడడానికి అయితే వెజ్ కీమా బిర్యానీ ఇది ఎప్పుడైనా నాకు వెజ్ కీమా బిర్యానీ ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే నాకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంది అనమాట ఇది ఎందుకంటే ఆ డిష్ అవి అంటే అదే దాని యూనిక్నెస్ అనుకుంటా ఎక్కడ అంటే దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది అది ఓకే నాకు ఎందుకు వేసేస్తున్నావు ఇంత వేసుకో కానీ వన్ ఆఫ్ అ కైండ్ ఎక్స్పీరియన్స్ బ్రో నాకు వెజ్ కీమా బిర్యానీతో ఎప్పుడు తిన్నా సరే ప్రతిసారి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది ప్రతిసారి ఐ విల్ బీ అమేజ్డ్ ఆఫ్టర్ టేస్టింగ్ దిస్ పర్టికులర్ వెజ్ కీమా బిర్యానీ అనమాట సో లెట్స్ సీ హౌ ఇట్ టేస్ట్ అట్ నేతి విందు ఓకే మొదలెట్టేస్తామని ఆల్రెడీ అయిపోయిందా అమ్మో బాబా ఎంత ఫాస్ట్గా ఉన్నావా లేదా కానీ
సర్లే. చూడరా. సరే చూడండి, నేను దిష్టి పెట్టనులే. మామూలుగా తిన్నావు, రైతాతో తిన్నావు ఇంకా? వేసుకో కొంచెం రైతా. రైతా లవ్వర్ అన్ను, అదన్ను ఇదన్ను. స్పెషల్గా ఇఫ్ ఎట్ ఆల్ నాలాగా ఎవరైనా ప్యూర్ వెజిటేరియన్ గా కన్వర్ట్ ఏంటండి సార్ మాస్టర్? ఏంటి సార్ అది? వెజిటేరియన్ అది సార్, ఓకే సార్. మా వెజిటేరియన్స్ కి అమ్మో. నాన్ వెజ్ ఫ్లేవర్ పక్కా ఇందులో కనిపిస్తుంది. అంటే నీకు వెజిటేరియన్ తిన్నప్పుడు కూడా నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలంటావు? ఆబ్వియస్ గా కావాలి. నాకు తెలుసా అండి రావు గారు. సో ఏమాత్రం నాన్ వెజిటేరియన్ కి కింద పడకుండా ఆ లెవెల్ వచ్చేసింది. యాజ్ కీమా అంటే నాకు కీమా ఐ వాస్ లైక్ ఒక ముద్ద పెట్టుకోగానే షాక్ అనమాట, ఇది వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ అని డౌట్ కూడా వచ్చింది. అంత సూపర్ టేస్ట్ ఉంది. దీనికి రైతా అక్కర్లేదు. రైతాతో తినవా అయితే? గ్రేవీతో? గ్రేవీ ఇంకా ఎక్కువ ఫ్లేవర్ పెంచేస్తుందేమో కదా, ఐ విల్ ట్రై విత్ గ్రేవీ. మరి అందుకే తీసుకో గ్రేవీతో, ఇంకా ఎక్కువ కొంచెం మీట్ ఫ్లేవర్ వస్తుంది కదా, ఆ నాన్ వెజ్ ఫ్లేవర్. తిను. ఉండను బ్రో, తినేసి చెప్తుంది కదా అప్పుడు నేను చెప్తాను. నెమ్మదిగా తిని, పర్లేదు, వెయిట్ చేస్తారు. యాస్టీస్ మనం అనుకున్నట్టే ఇంకా మీ నాన్ వెజ్ ఫ్లేవర్ అనుకోలేదు, నువ్వు అనుకున్నావు, చెప్పు. సరే నువ్వు టేస్ట్ నీవు అదే అనుకుంటా అంటాను. ఆబ్వియస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్రై చేసేది రైతాతో ట్రై చేస్తాను. రైతాతో ఒక ముద్ద, మన గ్రేవీతో ఒక ముద్ద ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పేస్తాను. ఓకే, సో హియర్ కమ్స్ రైతా ఇంటూ మై వెజ్ కీమా బిర్యానీ అండ్ ఐ am having a ముద్ద ఆఫ్ వెజ్ కీమా బిర్యానీ విత్ రైతా. బ్రో ఆసమ్ బ్రో, బ్రో ఆసమ్ బ్రో. నాకైతే చాలా నచ్చేసింది భయ్య. విత్ రైతా బిర్యానీ నేను చాలా తక్కువ తింటాను అనమాట విత్ రైతా బిర్యానీ. కానీ వెజ్ కీమా బిర్యానీ అంటే ఇక్కడ నేతి విందులో వెజ్ కీమా బిర్యానీలో రైతా కలుపుకుంటే ఆ టేస్టే లెవెల్, సారీ ఆ టేస్టే వేరు. విత్ ఆనియన్ కూడా తిను, ఆనియన్తో కూడా తిను ఇంకా. సరే ఆనియన్ అంట, ఆనియన్ ఉంది కదా, ఆనియన్ తిని టేస్ట్ చేద్దాం. కరెక్టే బుజ్జా, ఆనియన్తో కూడా చాలా బాగుంది బ్రో. ఓకే, అండ్ లాస్ట్ వన్ మోర్ స్పూన్ ఆఫ్ వెజ్ కీమా బిర్యానీ విత్ గ్రేవీ. గ్రేవీ మీకు ఇందాక చెప్పినట్టు చాలా తోపు ఉంది. ఇందాక గ్రేవీ మన పనసకాయ బిర్యానీ తిన్నప్పుడే. వెజ్ కీమాలో ఆల్రెడీ చెప్పేసింది మీట్ ఫ్లేవర్తో పాటు ఉన్నట్టు బాగుంది అని చెప్పేసి, ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. నీట్గా వెజ్ కీమా బిర్యానీలో గ్రేవీ కలుపుకున్నా. ఇంకా ఎప్పుడైనా సరే చూడు, నీట్గా ఇలాగ అంతా దగ్గరికి లాక్కొని పద్ధతి కలుపుకొని. ఓకే, నో కామెంట్స్. ఓకే, సో బ్రో తను చెప్పింది 100% రైట్, కరెక్ట్ అనమాట. చాలా తోపెస్ట్ టేస్ట్ అనమాట ఇది. వెజ్ కీమా బిర్యానీలో గ్రేవీ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. కమ్ అండ్ ట్రై దిస్ పర్టికులర్ వెజ్ కీమా బిర్యానీ అట్ నేతి విందు. మొత్తం 5 తినేసావు, నేను తిన్నాను. ఓకే, చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాంబియన్స్ నీకు ఎలా నచ్చింది? రెస్టారెంట్ యాంబియన్స్ ఎంత? 5 స్టార్లు ఇస్తావా, 5 స్టార్లు ఇస్తావా, 3 స్టార్లు ఇస్తావా? అంబియన్స్ వైజ్ చాలా స్పేషియస్ ఉంది. లైక్ లాట్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. ఎంతమంది వచ్చినా, ఐ మీన్ ఎంతమంది ఫ్యామిలీతో వచ్చినా కూడా, జాయింట్ ఫ్యామిలీ కింద వచ్చినా కూడా దే కెన్ అరేంజ్. అండ్ స్పెషల్లీ లైట్స్ అవన్నీ చూస్తే అంబియన్స్ వైజ్ ఓవరాల్ ఐ విల్ గివ్ 4. 4. నెక్స్ట్ తర్వాత మనం ఆర్డర్ చేసిన డిషెస్లో ఫస్ట్ డిష్ ముద్దపప్పు ఆవకాయ అనమాట. చెప్పు ఎంత ఇస్తావు ముద్దపప్పు ఆవకాయకి? ఫుల్ ఆన్ 5. 5 స్టార్ అట భయ్యా, ఫస్ట్ 5 స్టార్ తగ్గేది లేదు. ముద్దపప్పు ఆవకాయ ఇవ్వాల్సిందే అసలు. ఓకే, తర్వాత
గోంగూర వద్దు కానీ అప్పుడే ఉలవచారు బిర్యానీకి ఎంత ఇస్తాం? 3.5 ఇస్తా. అంటే నేను ఫస్ట్ టైం తిన్నాం కదా, నాకు యూనిక్గా అనిపించింది టేస్ట్, సో ఐ గివ్ 3.5. ఓకే. తర్వాత మన పనసకాయ బిర్యానీకి ఎంత ఇస్తావు? 4. చాలా ఆ. డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ చేసింది మొత్తం. దాంట్లో బేసిక్గా నాకైతే కొంచెం దమ్ ఫ్లేవర్ కూడా Yeah. వచ్చినట్టు అనిపించింది. మరి Maybe. నీకేమైనా అలాగా taste Yeah, ఏమైనా నాకు అనిపించిందా? అనిపించింది. బట్ ఆ పనసకాయ వల్ల ఇంకా ఫ్లేవర్ వేరే ఫ్లేవర్ ఎన్హాన్స్ వచ్చింది. Yeah. ఓకే. సో 4. ఓకే. తర్వాత లాస్ట్లో గోంగూరకు వద్దాం. వెజ్ కీమా బిర్యానీకి ఎంత ఇస్తాం? ఇది 4.5 ఇస్తాను. ఎందుకంటే నా నాన్ వెజ్ ఫ్లేవర్ చాలా రోజుల తర్వాత నా నోటికి నాకు ఇచ్చిన డిష్ కాబట్టి ఐ గివ్ 4.5. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శాకాంబరి దేవి ప్రసాదం గోంగూర రైస్ ఎలా ఉంది? 4. 4 అంట. ఏయ్ 4 అంట. ఇది తగ్గదు. ఓకే. సో అది మన స్వరూప రివ్యూ అండ్ రేటింగ్స్ ఆల్సో. సో భయ్య బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను ఫస్ట్ యాంబియన్స్ గురించి మాట్లాడాను కదా. సో యాంబియన్స్ గురించి ఫస్ట్ ఇప్పుడు కూడా మాట్లాడతాను. యాంబియన్స్ వైజ్ ఇది చాలా స్పేషియస్ రెస్టారెంట్. ఇది ఇక్కడికి వస్తే మినిమమ్ జాయింట్ ఫ్యామిలీ వచ్చినా సరే, ఫ్రెండ్స్ వచ్చినా సరే చాలా బాగుంటుంది. పార్టీకి చిల్అవుట్కి మంచి ప్లేస్ ఇది. తర్వాత వచ్చేసి ఇప్పుడు డిషెస్ అనమాట. ఆబ్వియస్లీ ముద్దపప్పు ఆవకాయకి 5/5 5/5 ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు బేసిక్గా చాలా ఇష్టం ముద్దపప్పు ఆవకాయ. ఇక్కడైతే ఇంకా ఇష్టం వచ్చేసింది నాకు. తర్వాత వెజ్ కీమా బిర్యానీకి ఐల్ గివ్ 4.8. తర్వాత ఉలవచారు బిర్యానీకి నాకు చాలా ఇష్టం. ఉలవచారు బిర్యానీ కూడా దానికి నేను 4.5. పనసకాయ బిర్యానీకి 4.7. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటది మన గోంగూర రైస్కి 5 బ్రో ఫసక్ బ్రో. Okay guys, so that is our review of the items or the dishes we have tasted at Maneti Vindu. Okay, so this is Bharat Harshvardhan Duba along with Swarupa signing off from Planet of Flavors. And of course, don't forget to like, share and subscribe to our YouTube channel. అదే మళ్ళీ చెప్పు. గంట కొట్టడం మర్చిపోద్దు. గంట కొంచెం గట్టి కొట్టండి. ఇన్స్టెంట్ నోటిఫికేషన్స్ కోసం press the bell icon. Okay. Bye guys, see you next week in the next video. Take care, tata, stay safe.